సడన్గా నాకు ఒకరోజు ఫోన్ వచ్చింది. ఏలియా పాస్టర్, నా ప్రక్కన కూర్చున్నటువంటి ఏలియా పాస్టర్ చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు, ఒకసారి వచ్చి చూసుకోండి అని. ఎక్కడని చెప్పండి, హాస్పిటల్లో. అప్పటికే ఆ బండి మీద కూర్చోబెట్టుకొని వెల్లూరు తీసుకొని పోయేదానికి సిద్ధంగా ఉన్నారు. నన్ను చూస్తానే పట్టుకొని ఏడ్చాడు. మాట్లాడేదానికి నోరు రాదు, ఏం చేయాలో అర్థం కావటం. చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగాడు. ఒక మంచి సేవ కొరకు తన కుటుంబం అనుకోకుండా కూడా వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చులు పెట్టి పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టించేవాడు. ఇంక నోరు రాదు, ఈ చేయలేదు, ఈ కాళ్ళు పని చేయవు. అక్కడి నుంచి మరలా చెన్నై, ఒకవేళ ఏ క్షణంలోనైనా అంబులెన్స్లో శవాన్ని తీసుకొని వస్తారేమో అని ఊరంతా గందరగోళం. కానీ దేవుడు ఈరోజు సేవకులతో కూడా చక్కగా కూర్చొని పాట పాడగలిగేటట్లు, వాక్య పరిచర్య చేయగలిగేటట్లు, దేవునిని స్తుతించేటట్లు చేశాడు. ఎందుకు, కారణం ఏమిటి? అదే మాదిరిగా ఇక్కడున్నటువంటి సేవకుల్లో కూడా ఎన్ని గొప్ప సాక్ష్యాలు ఉన్నాయో. సేవకుల్ని మనుషులు కాదు, దేవుడు ఏర్పరచుకున్నాడు.